ఎవరు అడ్డంకులు కల్పించలేరు. నా సూర్యుని యొక్క రథ చక్రాలు ఇవాళ ప్రపంచంలో నడుస్తుంటే నా సూర్యుడు యొక్క కాంతి జ్ఞానకాంతి ఈ ప్రపంచంలో. నా దేశంలో ఉండేటువంటి 40 కోట్ల మంది యువతి యువకుల యొక్క కృషి కారణంగా, చెమటోడ్చిన కారణంగా వస్తున్నటువంటి ఆర్థికమైనటువంటి వైభవము, నా దేశంలో ఉండేటువంటి వ్యవసాయదారులు 10 కోట్ల మంది పొలాలు దున్నితే వచ్చినటువంటి అన్ని రకాల పాడి పంటలు, ఈ దేశంలో సరిహద్దుల్లో 22 లక్షల మంది కాపలాలు కాస్తూ ఈ దేశ సరిహద్దుల కోసం కాపాడుతున్నటువంటి తీరు, నా దేశంలో ఉండే 32 కోట్ల కుటుంబాల్లో ఉండే మహిళలు, ఆ తల్లుల యొక్క ఆశీర్వచనాలు, వాళ్ళ యొక్క బలోపేతమైన శక్తి, ఇవన్నీ కలిపితే ఒక సంఘటన శక్తిగా ప్రపంచంలో రాబోయే ఒక సుందర భారతదేశాన్ని మనం చూడబోతున్నాం. దానికోసం మనం కలలు కనాలి. దానికోసం ఒక 10 సంవత్సరాలు కష్టపడాలి. 10 సంవత్సరాల తర్వాత ప్రపంచంలో ఒక హిందూ భారతదేశము, హిందూ శతాబ్దము, ప్రపంచంలో ఉన్నతమైన సింహాసనం ఉన్న భారత మాత కూర్చుంటే ప్రపంచమంతా నతమస్తకమై ఉండే ఒక సుందర భారతదేశాన్ని చూడడం కోసం ఉవ్వురుదాం, సమయించి పనిచేద్దాం అని చెప్పి ఆశిస్తూ ముగిస్తాను.